రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు సరికొత్త జోష్తో కనిపిస్తోంది. అదే ఊపులో గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టబోతోంది. అహ్మదాబాద్ లో శుభ్మన్ గిల్ సేనతో తలపడబోతోంది. ప్లే ఆఫ్స్ రేస్ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు ఆర్సీబీకి ప్రతి మ్యాచ్ కీలకమే. గెలుపు జోరును కొనసాగించడమూ ముఖ్యమే. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో డూప్లిసిస్ సేన 2 మ్యాచ్లు గెలిచింది. 3వ మ్యాచ్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. గత మ్యాచ్లో బలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఆర్సీబీ ఓడించింది. ఉప్పల్లో అన్ని విభాగాల్లోనూ రాణించింది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అంచనాలు అందుకుంది. ఇప్పుడు గుజరాత్ అడ్డా అహ్మదాబాద్ లో ఆర్సీబీ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. సీజన్ లో విరాట్ నిలకడగా రాణిస్తున్నాడు. అయితే స్ట్రైక్ రేట్ పై విమర్శలు ఉన్నాయి. గత మ్యాచ్ లో ఆరంభంలో వేగంగా ఆడినా ఆ తర్వాత నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడని మాజీలు బౌన్సర్లు సంధిస్తున్నారు. ఇప్పుడు ఆ బౌన్సర్లకు కోహ్లీ ఎలా ఆన్సర్ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది. డూప్లిసిస్ కూడా ఫామ్ లోనే ఉన్నాడు. అహ్మదాబాద్ లో ఆర్సీబీ కెప్టెన్ చెలరేగితే భారీ స్కోర్ ఖాయమే. విల్ జాక్స్ నిలకడగా రాణించలేకపోతున్నాడు. గుజరాత్ టైటాన్స్ పై మాత్రం జాక్స్ రఫాడించాలని డూప్లిసిస్ కోరుకుంటున్నాడు. రజత్ పాటీదార్ ఫామ్ కలిసి రానుంది. గత మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై పాటీదార్ మెరుపు హాఫ్ సెంచరీ కొట్టాడు. మరోసారి అలాంటి ప్రదర్శన చేస్తే గుజరాత్ టైటాన్స్ కు టెన్షన్ తప్పకపోవచ్చు. లోమ్రోర్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. గత మ్యాచ్తో గ్రీన్ టచ్లోకి వచ్చాడు. బ్యాటింగ్ బౌలింగ్లోనూ ఆకట్టుకున్నాడు. గ్రీన్ ఫామ్ ఆర్సీబీకి అడ్వాంటేజ్ కాబోతోంది. బ్యాటింగ్లో దినేష్ కార్తిక్ కీలకంగా మారాడు. అహ్మదాబాద్లోనూ సీనియర్ ప్లేయర్ మెరుపులు మెరిపించాలని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. గత మ్యాచ్లో బౌలింగ్ విభాగం ట్రాక్ ఎక్కింది. బలమైన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ను కట్టడి చేయడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. కజ్ సింగ్, స్వప్నిల్ సింగ్ కూడా ఆర్సీబీకి అడ్వాంటేజ్ అవుతున్నారు. మహమ్మద్ సిరాజ్, యష్ దయాల్ పై భారం ఎక్కువగానే ఉంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఈసారి ఆకట్టుకోలేకపోతోంది. నిలకడగా రాణించలేకపోతోంది. వరుసగా విజయాలు సాధించలేకపోతోంది. ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్లు ఆడింది. అందులో 4 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. 8 పాయింట్లే సాధించింది. పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే జీటీకి ప్రతి మ్యాచ్ కీలకమే. ఇకపై సత్తా చాటితేనే రేసులో నిలుస్తుంది. లేదంటే ప్లే ఆఫ్స్ పై ఆశలు వదులుకోవాల్సిందే. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మపైనే గుజరాత్ టైటాన్స్ ఎక్కువ భారం వేసింది. మొత్తంగా సూపర్ సండే మ్యాచ్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.